అనకాపల్లి పట్టణంలో రోడ్డు విస్తరణ పెండింగ్ పడటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గాంధీ బొమ్మ జంక్షన్ మీదుగా రైల్వే స్టేషన్ వరకు రోడ్డు విస్తరణ గత ప్రభుత్వంలో ప్రారంభించి ఎన్నికల కోడ్ కారణంగా టెక్నికల్ ఇష్యూతో పెండింగ్లో ఉంది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతాన్ని రోడ్డు డెవలప్మెంట్కి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎంపీ సత్యవతి 3 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం గడుస్తూ ఉన్నప్పటికీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావటం లేదు. దీంతో ప్రజలు, వ్యాపార సముదాయాల యజమానులు విపరీతమైన దుమ్ముధూలుతో ఇబ్బంది పడుతున్నారు. అధికారులు వెంటనే పనులు ప్రారంభించాలని వైసీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ డిమాండ్ చేశారు. ఎంతో పేరు ఉన్నటువంటి రోడ్డు ఇది. ఇక్కడ వ్యాపారం కానీ లేదంటే ఈ రోడ్ నుంచి ఆ చిన్నవాళ్ళ జంక్షన్ నుంచి స్టేషన్కి వెళ్ళాలంటే ఇది మెయిన్ రోడ్ గా చాలా మంది రాకపోకలు జరిగాయి. ఈ పెండింగ్ ఉండడం వల్ల, ఈ రోడ్ విస్తరణ పెండింగ్ ఉండడం వల్ల ఇటు ట్రావెల్ చేసే వాళ్ళకి, అదేవిధంగా ఇక్కడ వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ముఖ్యంగా, అదేవిధంగా ఇక్కడ ఈ రోడ్డు వల్ల డస్ట్ లేదంటే వర్షాలు పడితే ఇక్కడ నీళ్లు స్టాగ్నెంట్ అయిపోయి దోమల సమస్య, చాలా సమస్యలు వచ్చి రావడం వల్ల ఇక్కడ అనారోగ్యం కూడా అవుతున్నారు, బాధితులు ఉన్నారు చాలా మంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఎలక్షన్ ముందు వారం రోజులు, నెల రోజుల్లో కంప్లీట్ చేస్తామని, దాదాపు సంవత్సరం పైన అయినా కానీ ఒక్క ఇంచు కూడా ఇది కదలలేదు. టీడీఆర్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. పెండింగ్ ఉన్న టీడీఆర్లు ఇచ్చేసే ఎవరైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి మీరు దయచేసి చొరవ చూపించి మంచి ఎక్కువ మెజారిటీ ఇచ్చి మిమ్మల్ని గెలిపించారు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారిని అలాగే ఎంపీ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, స్థానిక ప్రజల తరఫున మేము విన్నపం ఇవ్వడం చెప్తున్నాం. వీళ్ళు వెంటనే చొరవ తీసుకొని మీరు ప్రాంతాన్ని ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ టీడీఆర్ బాండ్లు అలాగే ఈ రోడ్డు విస్తరణ కంప్లీట్ చేసి ఇక్కడ వ్యాపారులకి, ప్రజలకి సహకరిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా ప్రజలకు కూడా మేము మాటిస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండుంటే మేము ఆ కార్యక్రమం అప్పుడు ఎలక్షన్ అయిన 1 నెల 2 నెలల్లో కంప్లీట్ చేసేసే వాళ్ళము.